ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భద్రం బండాగిందండి. అప్పుడే పార్టీ ఆఫీస్ వచ్చేసిందా? చేరుకోవడానికి ఇంకో అరగంట అయినా పట్టాలి. ఏమైంటుందప్పా? ఓసారి చూద్దాం. పడుకో పడుకో. అమ్మా అబ్బా. ఏంటి సార్, అంబులెన్స్ ఎందుకు ఆపారు? పార్టీ ఫండ్గా బ్లాక్ మనీ తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వెహికల్ ని సోదా చేయాలి. లోపల ఉన్న వాళ్ళని దిగమనండి. సార్, ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎమర్జెన్సీగా పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే ఇలా అంబులెన్స్ ని ఆపడం కరెక్ట్ కాదు. ఎస్ఐ గారు, ఏంది మీరు చేస్తున్న పని? మేడం, ఎలక్షన్ డబ్బుని ఈ అంబులెన్స్ లో తరలిస్తున్నారని మాకు సమాచారం అందింది. అట్టాంటిదేమీ లేదు. అయినా ఎవడయ్యా? ఎవడు మీకు ఇట్లాంటి తప్పుడు సమాచారాలు అందించింది? అఖిలమ్మా, సీన్లోకి మళ్ళీ వెంకీగాడు వచ్చాడేంటి? వీడే ఈ డబ్బు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. కరెక్ట్ ఆలపాటి వారు. నేనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏంది కమిషనర్ గారు, ఏంది పద్ధతి? పేషెంట్ ని హాస్పిటల్కి తీసుకుపోతా ఉంటే ఇట్టా అడ్డుపడినారేంది? ఏంది మీరు చేస్తుండేది? వీడేదో గాలితనంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీతో ఏదో చెప్పేస్తే నమ్మేసి మా మీదకి ఇట్టా రావడం అసలేం బాలేదండి. అయినా మేమేమీ మీకు తెలియని వాళ్ళం కాదు కదా. అఖిలాండేశ్వరి గారు, మీరు మా గురించి తప్పుగా అనుకోకూడదు. ఈ వెంకీ ఎలక్షన్ కమిషనర్కి ఫోన్ చేసి డబ్బు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అక్కడి నుంచే ఈ చెకింగ్ ఆర్డర్స్ వచ్చాయి. సో మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానీ పేషెంట్ కండిషన్ బాలేదు కమిషనర్ గారు. తొందరగా హాస్పిటల్కి తీసుకుపోవాలా? ఓహో సార్, లోపలున్నోడు పరిస్థితి అంతా బానే ఉంది. ఇదంతా వీళ్ళ డ్రామా సార్. అయ్యయ్యో బావగారు, ముందు మీ చెకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టండి సార్. ఏయ్ వెంకీ, ఏదో మనసులో పెట్టుకొని మమ్మల్ని కావాలనే నువ్వు సాధించాలని చూస్తున్నావు. బాగోదు చెప్తున్నాను. నువ్వు అన్నట్టు నేను మిమ్మల్ని మనసులో పెట్టుకుని సాధించాలి అనుకుంటే ఆ కథే వేరేలా ఉండేది. సార్, ఎస్ఐ గారు, టైం వేస్ట్ చేయకండి సార్. ముందు ఆ స్ట్రెచర్ మీద ఉన్న బయటికి లాగండి. అన్ని విషయాలు బయటపడతాయి. ఎస్ఐ గారు, కానివ్వండి. ఓకే సార్. ప్లీజ్ మేడం, మీరు మాకు సహకరించక తప్పదు. వెళ్ళండి. అయ్యి బాబోయ్, నొప్పయ్యా. అతన్ని దింపండి, త్వరగా దించండి. ఏమండి మీడియా వారు, బాగా కవర్ చేయండి. బావగారు డబ్బు. అఖిలమ్మా, వీళ్ళని మనం ఇంకా ఆపలేం. అబ్బా అత్తయ్యా, అబ్బో. మమ్మీ, ఏంటి ఇప్పుడు పరిస్థితి? 50 కోట్లు మమ్మీ. అబ్బో. అమ్మో, అయ్యో, కాలు నొప్పి నాయనో. భరించలేకపోతున్నాడు. అమ్మో, అబ్బో. రే గుండు, నటించింది చాలరా. దిగు, దిగరా, దిగ. చూస్తారేంటి సార్, ఓపెన్ చేయండి.
చేయండి సార్. మీడియా వారు షూట్ చేయండి. అఖిలాండేశ్వరి గారు, ఈ డబ్బు మీదేనా? అవును సార్, ఈ డబ్బు మాదే సార్. ఏమత్తయ్యా? చెత్తదవా. నువ్వు మధ్యలో కిందికి వెళ్ళావరా? పేషెంట్ అన్నారు, అలా కొడుతున్నారేంటి అతన్ని? మా వాడికి కొంచెం పిచ్చి. అనవసరంగా అసందర్భంగా మాట్లాడుతుంటే ఇలా కొట్టమని మా డాక్టర్ చెప్పారు. ఆ, ఆ. మాయా, ఆ డబ్బు మందే కదా, లేదా వాళ్ళు పట్టుకుపోతారు మాయా. ఇదిగో మళ్ళీ 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 అని పిచ్చడవ. ఇంత డబ్బుని మనం ఎందుకు అంబులెన్స్ లో తీసుకెళ్తాం? ఏం మాకిలమ్మా? ఆ, ఆ. అంటే మేడం, ఈ డబ్బు నిజంగానే మీది కాదా? కాదు కాదు, ఈ డబ్బు మాది కాదు. బచ్చా కమిషనర్ గారు, ఈ మ్యాగీ మాటలు కాదు సార్. ఒక్కసారి వీళ్ళ ఫేసులు చూడండి. డబ్బు వాళ్ళదేనన్న నిజం కక్కలేక మింగలేక ఎలా సతమతమవుతున్నారో మీరే చూడండి. డబ్బు పోతుందన్న బాధ ఎలా కొట్టొచ్చినట్టు వాళ్ళ మొహాల్లో కనబడుతుందో ఒక్కసారి మీరు చూడండి సార్. ఇదిగో అబ్బి, ఆ డబ్బు మాది కాదని చెప్తా ఉంటే మీకు ఇంకా అర్థం కావడం లేదా ఏంది? అయితే ఈ డబ్బు మీ వాళ్ళున్న అంబులెన్స్ లోకి ఎలా వచ్చింది? ఏమో అబ్బి, మాకెట్ట తెలుస్తది? మా భద్రంగాడికి బాలేదని హాస్పిటల్కి పోయేదానికి అంబులెన్స్ ని పిలిపించినాము. అందులో ఎవరివో డబ్బులుంటే అవి మావేనని ఎట్ట అంటావో? పరుల సొమ్ము పాము వంటిదయ్యా. ఒక్కోసారి సొంత సొమ్మునే మా అఖిలమ్మ ఊరికే వదిలేస్తాది. అలాంటిది పరుల సొమ్ము మనదని ప్రాణం పోయినా అనదు. ఆ, ఇదిగో మీడియా వాళ్ళు, ఈ డబ్బుతో మా అఖిలాండేశ్వరికి ఏ సంబంధం లేదు. ఇదిగో మీరు లేనిపోని వార్తలు రాసి మా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయకండి.